అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. భగవద్ బంధువులారా, శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దివ్య క్షేత్రంలో అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం కొరకు మహాకుంభాభిషేక మహోత్సవానికి అన్ని ఏర్పాట్లను కూడా అధికారులు చేశారు. యజ్ఞశాల నిర్మాణం పరిపూర్ణమైంది. రేపు ఉదయం స్వాతి నక్షత్రం, స్వామికి జన్మ నక్షత్రం. రేపు ఉదయం శతఘటాభిషేక మహోత్సవంతో గర్భాలయంలో స్వామికి విశేషమైనటువంటి అభిషేకం జరుగుతుంది. తదుపరి స్వస్తివాచనం, వాసుదేవ పుణ్యాహవాచనంతో ఈ కొండపైన ఉన్నటువంటి యజ్ఞశాల పరిక్రమణ మార్గంలో అంతా కూడా శుద్ధితోని పూర్తి చేసుకుని ఋత్విగ్వరణం, రక్షాబంధనం, యజ్ఞశాల ప్రవేశం, యజ్ఞశాలలో చతుస్థానార్చన, ద్వారతోరణం, ధ్వజకుంభ పూజ, ధ్వజారోహణం, అగ్ని ప్రతిష్టా కార్యక్రమంతో రేపు ఉదయం అత్యంత వైభవోపేతంగా ఈ యొక్క యజ్ఞ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇట్టి మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమానికి పాంచానిక శ్రీ పాంచరాత్ర శాస్త్ర దివ్యాగమోక్త ప్రకారంగా పంచకుండాత్మకంగా ఈ యొక్క యజ్ఞ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. 19/2/25 నుండి 23/2/25 వరకు ఈ 5 రోజులు ఉదయం సాయంకాలం లక్ష్మీనారసింహ మూలమంత్ర, మహాలక్ష్మి మూలమంత్ర సహిత సుదర్శన శ్రీచక్ర మూలమంత్ర హవన కైంకర్యాలు కూడా ఉదయం సాయంకాలం నిర్వహించడం జరుగుతుంది. ఎందరో ఋత్విక్వరేణ్యులు ఈ యొక్క యజ్ఞ కార్యక్రమంలో పాల్గొని మంత్రానుష్ఠానాన్ని వారందరూ కూడా పాల్గొని చేస్తుంటారు. వేద ఇతిహాస పురాణ స్తోత్ర ప్రబంధాలను కూడా ఈ యొక్క యజ్ఞ కార్యక్రమాలలో ఋత్విక్వరేణ్యులు అనుసంధానం చేస్తారు. ఇట్టి కార్యక్రమానికి ఎందరో మహానుభావులు కూడా విచ్చేసి వారు స్వామి యొక్క ప్రవచనాలను మనందరి కృప చేస్తారు. ఇట్టి పాంచానిక పంచకుండాత్మక మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమంలో శ్రీమద్ వానమామలై మధురకవి రామానుజ జీయర్ స్వామి వారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమానికి మన దేవస్థానం కార్యనిర్వహణాధికారి గారు భాస్కర్ రావు గారు, అలాగే ధర్మకర్త వంశపారంపర్య ధర్మకర్త గారు భాస్కర నరసింహమూర్తి గారు అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రతి అణువణువు కూడా ఈ యొక్క కార్యక్రమాల ఏర్పాట్లను అత్యంత వైభవోపేతంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇందులో ధార్మిక సాహిత్య సంగీత మహాసభలు, విద్యుత్ దీపాలంకరణ చేత ఈ యొక్క కొండపైన అపర వైకుంఠం అన్నట్టుగా ఈ యొక్క కుంభాభిషేకానికి ఏర్పాటు నిర్వహించడం జరిగింది. ఇటు కుంభాభిషేక మహోత్సవంలో భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రులు కావాలని కోరుతున్నాం. శ్రీమతి రామానుజాయ నమః. శ్రీ లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమః. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.